ఇక వివరాలకు వెళ్తే సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో జరిగిన సమావేశానికి సీఎం హాజరయ్యారు. ఏజెంట్లు యాజమాన్యం చేతిలో మోసపోయి కొందరు కార్మికులు అవస్థలకు గురవుతున్న తరుణంలో ఫిలిప్పీన్, కేరళ విదేశీ విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా మాదిరిగానే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కార్మికుల తరపున పార్లమెంటులో మాట్లాడేందుకు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి అవకాశం కల్పించాలని సీఎం ఈ సందర్భంగా వారిని కోరారు. అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకుంది. శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది. 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఫిలిప్పీన్ కూడా మేము స్పష్టంగా స్టడీ చేసాం. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం. విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. వాళ్ళకి చెప్పాలి ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన, వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం. తప్పకుండా సెప్టెంబర్ 17 లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మాట ఇస్తున్నాను. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి, కరీంనగర్, నిజామాబాద్, ముఖ్యంగా నిజామాబాద్ లో అక్కడనే సమస్య ఉంది. హబ్సిగూడలోని కోదండరామస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారికి బంగారు కిరీట అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ అధ్యక్షులు యాదవరెడ్డి, మల్లారెడ్డి గారు, కొండాల్ రెడ్డి, జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, అరవింద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, భాను రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగిరెడ్డి, జంగీర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని సివైఆర్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, టీపీసీసీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాముద్దీన్, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల రణరంగంలో అసలు సిసలు ఘట్టం నామినేషన్ల పర్వం ఏప్రిల్ 18వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం తమ అనుచర గణాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ఆయా అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు స్వీకరణకు ఆఖరు తేదీ కాగా ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి రోజు. ప్రజలు మోసపోవాలని కోరుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిజాయితీగా చెప్పి మరీ మోసం చేశారని, తప్పు ఆయనది కాదని మనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వక్త లేదా కాంగ్రెస్ వక్త చెప్పాలని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ 4 నెలల క్రితమే కేసీఆర్ ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారన్నారు. మనకు అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నారని, కానీ ఆత్రం సక్కు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. మంత్రి పదవులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్రం సక్కు కష్టకాలంలోనూ పార్టీతోనే ఉన్నారని ప్రశంసించారు. మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి 4 నెలల కిందట కేసీఆర్ గారు ఆత్రం సక్కు గారికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలో లేకపోయినా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే
తమ తమ దారులు వెతుక్కుంటూ వదిలిపోయినా ఇవాళ ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక టీచర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా 2 సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు విచ్చేసిన ఆత్రం సత్తు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మంత్రి పదవులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు. 9.5 ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పెద్దపీట వేస్తే అధికారం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారే గొప్పవాడు, కేసీఆర్ గారే ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు అని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులేమో జారుకున్నారు. కానీ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, నీవాడు పేదవాడైనా కూడా వాల్యూస్ విలువలు ఉన్నవాడు కాబట్టి ఆత్రం సత్తుగారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి నీ మీద భరోసా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించింది. అయితే బీఆర్ఎస్ నుండి గెలిచిన దానం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు. 34 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో 2,70,000 20 రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి మీరు లెక్క చేయండి దయచేసి. 20 రోజులకు 2,70,000 అంతేనా? 27 లక్షలు కావాలంటే 200 రోజులు కావాలి కదా. అయ్యో ఈ రేట్నా? అంటే రైతులు పడిగాపులు కాస్తున్నారా లేదా? ధాన్యం కళ్ళాలలో సెంటర్లలో ఉందా లేదా? ఏదో వచ్చేసి మీడియా ముందట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 7 లక్షలు చేసిందా, వాళ్ళకంటే 7,000 చేసిందా, వాళ్ళకంటే 100 కేంద్రాలు ఎక్కువ పెట్టిందా? జనాన్ని మభ్య పెట్టడానికి కదా. ఏమైనా అవగాహన ఉన్న ఇది ప్రభుత్వమేనా? ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చారే అధికారులు, మంత్రులు? అదే కాదు, ఏదోనట 5,000 రూపాయలు వాళ్ళ అప్పులేదో తీసిందట. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు. అసద్ను చంపేందుకు బుల్లెట్, జైలు అవసరం లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్ళు పట్టుకునే చరిత్ర ఎంఐఎంది అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్ అని, అప్పుడు తమ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నప్పుడు ఓవైసీ వాళ్ళను పైకి పంపాలా, ఎక్కడికి పంపాలా అనే దానిపై ఆలోచిస్తామని అన్నారు. अकबरुद्दीन ओवैसी उसके बड़े भाई असदुद्दीन ओवैसी की जीत के लिए पार्टी प्रचार वो कर रहा है, सभाएं कर रहा है, रैली निकाल रहा है. कल उसने एक सभा में, एक भाषण में कुछ बातों का उसने जिक्र किया. वो क्या कहता है कि मुझे और मेरे भाई को गोली मार सकते हैं, मुझे और मेरे भाई को जहर दे सकते हैं, जेल को पहुंचा सकते हैं, जेल में कुछ भी कर सकते हैं. इस प्रकार का वो सेंटिमेंट स्पीच दे रहा है. तो मैं अकबरुद्दीन को ये कहना चाहूंगा कि भाई तुम पार्टी प्रचार कर रहे हो तुम्हारे भाई की जीत के लिए, तो तुम पिछले इतने वर्षों में जो तुम्हारा हैदराबाद पार्लियामेंट में तुम्हारा राज है, तुम्हारा भाई जीतते आ रहा है, पुराने शहर की जो बेवकूफ जो वोटर है, जो तुम्हारी बातों में आकर जो माइनॉरिटी जो तुम्हें वोट डालकर जिता रहे, उनके लिए अभी तक तुमने क्या किया है और आगे क्या करेंगे, इस विषय पे तुम बात करना था. लेकिन तुम्हें तो चाहिए सेंटिमेंट. फिर से मुसलमानों को भावुक करो,
उनका वोट लो, यही तो तुम्हारी नीति रही है। तो मैं अकबरुद्दीन ओवैसी को कहना चाहूंगा कि इतिहास उठाकर अगर तुम देखोगे तो तुम्हारे पिताजी हो या असदुद्दीन ओवैसी हो, తెలంగాణ में जिसकी भी రేవంత్ రెడ్డి ఒక గజనీలాగా ప్రవర్తిస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను దన్నుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. జియో నంబర్ 37 పైన ఆధార్తో సహా దాదాపు 3,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, దాన్ని బట్టి పూర్తిగా ఈ అవినీతిని వారు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఏ భూమి కోసమైతే గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి 1,000 కోట్ల రూపాయల ఆస్తి అన్యాక్రాంతమవుతుందని ఇష్టానుసారంగా దారాదత్తం చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేసినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరిలో జీవో 12 ప్రకారం ఆ భూమిని వాపసు గుంజుకొని ప్రభుత్వ భూమిగా ప్రకటన చేసి బోర్డు పెట్టి 40 రోజుల వ్యవధిలోనే వారి మీద ఎందుకు ప్రేమ వచ్చిందో తెలియదు, ఎందుకు వారు మనసు మార్చుకున్నారో తెలియదు. మేనిఫెస్టోల పేరుతో ప్రజలను బీజేపీ కాంగ్రెస్ మభ్యపెడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్, రాకేష్ కుమార్, గిల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ పాలనలో దేశం 50 ఏళ్లు వెనక్కిపోయిందని మండిపడ్డారు. ప్రశ్నించిన వాళ్లను ఈడీ, సిబిఐతో అణచివేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. వెనుకబాటు గురి కావడానికి ఒక 25 నుంచి 50 సంవత్సరాలు వెనుకపోవడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్నజీవి లెక్క ప్రజలు ఆధారపాల మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమైంది. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. మేక్ ఇన్ ఇండియా అనే లోగో తయారు చేస్తారు కదా, ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. దాని పేరు మేక్ ఇన్ ఇండియా. ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. భయభ్రాంతులకు గురి చేయాలి, ఎదురు మాట్లాడిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు, ఐటీలు, సిబిఐలు, మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి. ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది, ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు. 80 కోట్ల మందికి ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని. సిగ్గుపడాలి కదా. ఇంకా 80 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా. మరి ఏం అభివృద్ధి చేసినట్టు? ఖమ్మం పార్లమెంటు ఎంపీ టికెట్ మల్లు నందినికి ఇవ్వాలని ఉస్మానియా జేఏసీ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు సలీం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మల్లు నందిని గత 20 సంవత్సరాల కాలంగా ఖమ్మం జిల్లాలో ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. అమ్మా ఫౌండేషన్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రజలకు మల్లు నందిని అనేక సేవలు నిర్వహించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 2014 పునర్విభజన చట్టంలో ఉన్న హామీలు సాధించడం కోసం పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున గలం ఎత్తి మాట్లాడగలరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు సాధించుకోవడానికి ప్రజల గొంతుకై తెలంగాణ యొక్క గలాన్ని పార్లమెంట్లో ఎత్తడానికి ఖమ్మం టికెట్ని నందినికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని సలీం కోరారు. ఈరోజు ఖమ్మం లోక్సభ టికెట్ మల్లు నందిని గారికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల తరపున నేను కోరుతున్నాను. మల్లు నందిని గారు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సరే ఖమ్మం జిల్లాలో మన నందిని గారు అమ్మ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఖమ్మం ప్రజలకి మమైకమై వాళ్ళతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా సరే బట్టి గారితో కలిసి ఖమ్మం జిల్లా మొత్తం మొన్న ఎలక్షన్ సమయంలో కూడా అనేక ఖమ్మం జిల్లాలో అనేక ఎమ్మెల్యే స్థానాలు కూడా తిరిగి ప్రచారం చేసి క్రియాశీలత పాత్ర పోషించారు. మన మల్లు నందిని గారికి లోక్సభ ఖమ్మం టికెట్ కేటాయిస్తే పార్లమెంట్లో కూడా మన తెలంగాణ ప్రజలలో గలం ఎత్తి మాట్లాడగలరు. అనేక భాషలు వచ్చిన
విద్యావేత్త మన మల్లు నందిని గారికి టికెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాడ నుంచి 2014 విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రాల్సిన నిధులు కూడా కేటాయించకపోవడం దారుణం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అవినాష్ మహంతి సూచించారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. సైబరాబాద్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం, ముఖ్యంగా ఉచితాలను పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీపై చాలా దుర్భాషలు ఆడుతున్నారని కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇచ్చిన 67 హామీలు విఫలమయ్యాయి కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. పొన్నం ప్రభాకర్ బీజేపీ నాయకులపై మోదీపైన శృతి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2009లో రాజశేఖర్ రెడ్డి భిక్ష వల్ల గెలిచి అదే కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టింది పొన్నం ప్రభాకర్ కాదా అని ప్రశ్నించారు. వారం 10 అంటే 1 మంత్ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడడం అలవాటుగా చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నాయకులని దుర్భాషలాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే, రాష్ట్ర అధ్యక్షుల వారి నుంచి మొదలుకుంటే, జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఏదైనా మాట్లాడవచ్చు అనేటువంటి తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి మాకు అనిపిస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 67 హామీలు విఫలం చెందిరు కాబట్టే వాటిని కప్పిపుచ్చడం కోసం ఏది పడితే అది మాట్లాడి హెడ్లైన్స్ కోసం ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏం చేస్తారో తెలియదు, కానీ ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కరీంనగర్ నుంచి జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ గారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 కార్లలో ర్యాలీ చేపట్టారు. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అత్యధిక స్థానాలు గెలవడంతో పాటు మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ధర్నాకు దిగారు. బీజేపీ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారిని ఈడీ పేరుతో అరెస్టులు చేస్తున్నారని బీజేపీ పార్టీ పైన మండిపడ్డారు. ఇండియా కూటమిలో ముఖ్య నేత అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ఇండియా కూటమిని దెబ్బతీసే ప్రయత్నం మోదీ చేస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు అన్నారు. ఓయూ లెఫ్ట్ సంఘం విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విద్య, వైద్యం ఫ్రీగా ఇస్తామన్నారు. ఇవన్నీ చేయకుండా ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు అని హెచ్చరించారు. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలతో అవినీతి అక్రమ కేసుల్లో అకారణంగా ఇరికించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రానున్నటువంటి ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యార్థులను, యువతను విస్మరిస్తూ విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇస్తూ యువకులకు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీలను ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు
అసలు మోడీ గారిని మీరు ఈ 10 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క విపక్షంలో ఉన్న నేతల్ని వీలైనంత వాళ్ళని ఇరికించి లేని కేసుల్లో బంధించి జైళ్లలో పెడుతున్నారు. మోడీ గారికి ఇది ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ఈ లోకం, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, యూత్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఇది ఒకే విషయం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు, అవి ఎక్కడున్నాయి? ప్రజలకి అందరికీ మెరుగు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టీఎంఆర్ ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజ్ మహమ్మద్, రేష్మా ఫర్వాన్లు వారి గోడును వెళ్లబోసుకున్నారు. చాలీచాలని వేతనాలతో తమ జీవితాలు దుర్భరంగా మారాయని కన్నీరు మున్నీరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4300 మంది నాన్ టీచింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్తో పాటు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, కుకింగ్ స్టాఫ్ విభాగాల్లో పనిచేస్తున్న తమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ ఉద్యోగాలతో సమానంగా పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్న ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని మొరపెట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. సీనియర్ అసిస్టెంట్గా ఇక్కడ ఎంతోమంది 2016 నుంచి పనిచేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు, మాకు ఒక గుర్తింపు అనేది లేదు. ఎప్పటికప్పుడు ఒక సంవత్సరం పూర్తి అవ్వగానే 11 నెలలు అవ్వగానే 12వ నెలన మాకు కావాలని టెర్మినేషన్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడు మళ్ళీ మమ్మల్ని కాంట్రాక్ట్ చేయండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని అడగకుండా ఉండడానికి 11 నెలలు మాత్రమే మాకు జీతాలు వస్తున్నాయి. 12వ నెలలో మాకు టెర్మినేషన్ లెటర్స్ ఇచ్చేసి మళ్ళీ జూన్లో పిలుస్తాము అని చెప్పబడుతున్నాం. సో మేము ఏమంటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా మాకు గుర్తింపు అనేది లేదు, జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. మా నివేదన ఏంటంటే, మమ్మల్ని కూడా కంటిన్యూటీ 12 సంవత్సరాలు, 12 నెలలు, నెలకి సంవత్సరానికి 12 నెలలు మాకు కూడా జీతం రావాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సంవత్సరం అట్లీస్ట్ ఒక ఇంక్రిమెంట్ అన్నా ఇవ్వాలి అనేది మినిమంగా మేము మా నివేదనగా గవర్నమెంట్ ముందు చెప్పుకుంటున్నాం. ఏజెన్సీ మాకు జీతాలు ఏజెన్సీ ద్వారా వస్తున్నాయి. ఏజెన్సీని మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఏజెన్సీని రద్దు చేయండి. ఏజెన్సీ మాకు ఇచ్చే జీతం వేరు, మాకు అక్కడ చూపించుకునే పడే జీతం వేరు. వాళ్ళు సగం జీతం కొంత డిస్ట్రిక్ట్లో. యూపీఎస్ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టి బిడ్డ మెరిసిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యారెడ్డి తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంక్ సాధించి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన అనన్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొనన్గల్ గ్రామం తనదని అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మేరాడమ్ హౌస్లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశారన్నారు. ఒక డిగ్రీ చదువుతున్న సమయంలోనే సివిల్స్ మీద దృష్టి సాధించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కష్టపడి చదివాను. ఆంథ్రోపాలజీ ఆప్షన్ సబ్జెక్టుగా ఎంచుకున్నాను. ఇందుకు హైదరాబాద్లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా చదివాను. అయితే ఈ ఫలితాల్లో 3వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు అని అనన్యారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లో 2 అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంయుక్త ఆపరేషన్తో డ్రగ్స్ ముఠా సభ్యులను ఉప్పల్ బాగాయత్లో ఉప్పల్ పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వీరికి డ్రగ్స్ అమ్ముతున్న రాజస్థాన్కి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. మనోజ్, బుద్ధారాంలు రాజస్థాన్కి చెందినవారు కాగా మనోజ్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బుద్ధారాం ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలిపారు. వీరు అధిక డబ్బు సంపాదించాలి అనే ఆశతో రాజస్థాన్లోని డ్రగ్స్ ఫెడ్లర్ల వద్ద తక్కువ ధరకి డ్రగ్స్ని కొనుగోలు చేసి హైదరాబాద్లో సరఫరా చేసి అధిక ధరలకు అమ్మకాలు చేపట్టారని తెలిపారు. బుద్ధారాంపై ఇంతకు ముందు మీర్పేట్ పిఎస్లో డ్రగ్స్కి సంబంధించిన కేసు ఉందన్నారు. ఈ కేసులో బుద్ధారాం పరారీలో ఉన్నాడని అన్నారు. నిందితులిద్దరిని రిమాండ్కి తరలించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.